ఉన్నారు. ఇలాగూ త్రియేకము ఉదాహరణలో కోడిగుడ్డు చూపిస్తారు, బత్తాకాయ చూపిస్తారు. అలాగా ఏదన్నా ఫలాలను ఆట వస్తువులను లేదా తినే వస్తువులను చూపించి 3 పార్ట్స్ ఏకమై ఏదైతే ఉంటుందో దాన్ని చూపించిన త్రియేకమై ఉన్నాడు, త్రియేక దేవుడు అని బోధ చేస్తూ ఉన్నారు. బైబిల్ ఎక్కడైనా కానీ త్రియేకం అనేది, త్రిత్వం అనేది చెప్పలా. పని విషయమై ఏకమై ఉన్నారని చెప్పాడు కానీ, జాగ్రత్తగా గమనించండి సుమా, పని విషయమై ఏకమై ఉన్నారని చెప్పాడే కానీ వ్యక్తులుగా ఏకమై ఉన్నారని గ్రంథంలో లేదు. కనుక ఇక్కడ మనము ముగ్గురిని చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటున్నాడని చూసాం. బాప్తిసం తీసుకొని యోర్దాను నది యొద్ద నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆకాశం తెరవబడినప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర శరీరాకారంతో ఆయన మీదికి వస్తున్నాడని చూసాం. జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్ముడు పావుర శరీరాకారంతో ఆయన మీదికి వస్తున్నాడని చూసాం. మూడవది యెహోవా దేవుడు పరలోకం నుంచి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని చెప్పడం చూసాం.